చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చేనేత కులాల సమైక్య కన్వీనర్ పంపన రామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేత సంక్షోభం వల్ల చేతి నిండా పనిలేక చేనేత కార్మికుల కుటుంబాలు అల్లాడుతున్నాయన్నారు. 13 సంవత్సరాలుగా చేనేత పాలక వర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత ఇప్పటి వరకు పాలక వర్గాల ఏర్పాటుకు ఎన్నికలు జరగకుండా కమిటీలు పర్సన్ ఇన్ఛార్జీల పాలనలో నడుస్తున్నాయని అన్నారు. దీంతో సొసైటీల అభివృద్ధి కుంటుపడిందన్నారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ను అందించడం అభినందనీయమన్నారు. చేనేత సహకార సంఘాలకు ఆప్కో బకాయిలు వెంటనే విడుదల చేయించాలన్నారు. ప్రభుత్వం బకాయి పడిన పావల వడ్డీ, ఆర్న సబ్సిడీ, డిస్కౌంట్ తదితర బకాయిలన్నీ వెంటనే విడుదల చేయించాలని కోరారు. చేనేత సహకార సంఘాల ద్వారా వస్త్రాల అమ్మకాలపై 30% రిబేట్ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. చేనేత పరిశ్రమను సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు అన్ని రకాల పథకాలు అమలు చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సూర్యచంద్రరావు, కె రామారావు, పి వెంకటరమణ, కె సతీష్, పి వెంకటేశ్వరరావు, పి శ్రీనివాసులు, ఎస్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో బీహబ్ కన్వెన్షన్ హాల్లో మరి చేనేతలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం మీ అందరికీ తెలుసున్నదే. ఎందుకంటే చేనేత తీవ్ర సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమ గురించి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి కూడా చేనేత పెద్దలు, చేనేత సహకార సంఘాల మాజీ అధ్యక్షులు, అలాగే చేనేత నాయకులు పాల్గొనడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తర్వాత అతిపెద్ద పరిశ్రమ చేనేత పరిశ్రమ. అటువంటి చేనేత పరిశ్రమ కుదేలయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. దీన్ని అన్ని ఉద్దేశించి మరి ఆ రోజు మరి రౌండ్ టేబుల్ సమావేశంలో కొన్ని ప్రభుత్వాల దగ్గర నుంచి మాకు రావాల్సిన బకాయిలు అయితేనేమి కొన్ని పథకాలు మరి ఆఫ్ చేయడం జరిగింది. వీటిలన్నీ ఉద్దేశించి ఆ రోజు సమావేశంలో మరి ఒక తీర్మానం చేసుకోవడం, మరి తదుపరి కార్యక్రమాలు మరి ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. మరి చాలా శుభపరిణామం. ఒక రకంగా చెప్పాలంటే ఆ డిమాండ్లో ఒక డిమాండ్ అనేది 200 యూనిట్లు కరెంటు. అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మరి ఎలక్ట్రిసిటీ మరి అధికారులతోటి మరి చర్చించడంలో దాంట్లో భాగంగా మరి పవర్లూమ్కి 500 యూనిట్లు, మరి మగ్గాలకి 200 యూనిట్లు మరి తక్షణం అమలు చేయాలని ఒక ఆలోచన అయితే అధికారులకి చెప్పడం జరిగింది. చాలా సంతోషం, ముందుగా ధన్యవాదాలు. కానీ ముఖ్యంగా ఈవేళ చేనేత సహకార సంఘాలు కానీ చేనేత కార్మికులు బతకాలి అంటే ముఖ్యంగా చేనేత సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు, ఆప్కోన్ అయితేనేమి, అలాగే తిట్టుపండు పథకం అయితేనేమి, రిబేట్ అయితేనేమి, ఇంచుమించు 200 పైచిలకు కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి ఆగిపోయినాయి. ఈవేళ ఆ బకాయిలు చెల్లిస్తే చేనేత సహకార సంఘాలు నడుస్తాయి. చేనేత సహకార సంఘాలు నడిస్తే కార్మికులు మరి వాళ్ళకి చేతిండా పని దొరికే పరిస్థితి ఉంటుంది. ఇది ముందు దీని మీద దృష్టి పెట్టాలని మరి కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ గవర్నమెంట్ కానీ మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం. ఈరోజు మరి ఎంత దారుణంగా ఉందంటే గ్రౌండ్ లెవెల్లో అధికారులు మీకు సరిగ్గా మరి మీకు నివేదిక ఇస్తలేదా, అంటే మీకేమి తెలుస్తలేదా అనే కూడా మాలో ఒక అనుమానం అనేది వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మచ్చిగా చెప్పాలంటే వ్యవస్థ చాలా వరకు మరి దిగజారిపోయే పరిస్థితిలోనే ఉంది. మీరు ఇప్పుడు కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం మరి కళ్ళు తెరవకపోతే ఇది చాలా దుర్మార్గంగానే మేము పరిగణించాలి. రెండోది, బకాయిలు పక్కన పెడితే 13 సంవత్సరాలుగా పాలక వర్గాల్లో సొసైటీలకి ముఖ్యంగా ఇమీడియట్లీగా మీరు పాలక వర్గాలు ఎలక్షన్ పెట్టండి. ఎలక్షన్ పెట్టి పాలక వర్గాలు అనేది మీకు సొసైటీ పాలకవర్గం అనేది వస్తే ఆ సొసైటీకి సంబంధించి సాధక బాధకాలు ఆ పాలకవర్గం చూసుకుంటుంది. ఇంచేపు పిఎస్సీల మీద నడిపిస్తూ ఉన్నారు. 13 సంవత్సరాలు బట్టి ఇవాళ సొసైటీకి ఎలక్షన్ లేవంటే సొసైటీలు ఏ రకంగా మనుగడ ఉంటుంది? దయచేసి ఇమ్మీడియట్లీగా సొసైటీలు కూడా మీరు ఎలక్షన్ పెట్టే పరిస్థితి బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం.